ఒక తప్పు చేశానని కోపించిన ఆయన ఇప్పుడు ఆ కోపాన్ని వదులుకోవాలి. అంటే కుమారుడు మీద తండ్రికి కోపం అంటే ఏంటి? ఇప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? అన్ని నీతులు చెప్పాడు తండ్రికి. నువ్వు సస్యంలాగా బతకద్దు, చెట్లు చేమల్లాగా బతకద్దు, నీ పితృదేవతలు ఎంత బాగా బతికారో అట్లా బతుకు, ఈ దానము ధర్మము మంచి దానాలు చెయ్యి, పిచ్చి పిచ్చి దానాలు చేయొద్దు, వట్టిపోయిన ఆవులు ఇవ్వద్దు, ఇవన్నీ చెప్పాడు. ఇండైరెక్ట్గా తండ్రికి అన్ని చెప్పాడు. చెప్పి నన్ను మరి ఇంతమంది ఇన్ని దానాలు ఇస్తున్నావు కదా, నేను కూడా నీ పుత్రుడిని కాబట్టి నన్ను ఎవరికి దానం చేస్తామని చెప్పి 3 సార్లు ప్రశ్నించి తండ్రిని వేధిస్తాడు కదా. తండ్రి పోరపో, నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోమని అంటాడు. సో ఇంత జరిగిన తర్వాత వీడు యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికీ ఆ యముడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చినా ఆ తండ్రికి ఆ మనసులో క్లేశం ఉంటుందన్నమాట. వీళ్ళు నా మాట వినకుండా అన్ని పనులు స్వతంత్రంగా చేస్తున్నాడు కుమారుడు. తండ్రికి కుమారుడికి ఒక వయసు వచ్చిన తర్వాత చాలా విషయాలలో వ్యతిరేక భావాలు వస్తాయి. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, అంటే ఆత్మే పుత్రుడుగా, ఎప్పుడు పుత్రుడే శత్రువుగా కూడా మారుతాడు.